అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం జగన్ ఇబ్బందులు పడుతున్నారా? ఎన్నికల తర్వాత కొన్నాళ్ల పాటు మీడియాకు ముఖం చాటేసిన జగన్మోహన్ రెడ్డి తరచూ వార్తల్లో కనిపడేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? బయటకు వచ్చిన ప్రతిసారి కొత్త అంశాలతో ప్రత్యర్థులపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారా? కూటమి సర్కార్పై విమర్శలు చేసేందుకే మీడియా ముందుకు జగన్ వస్తున్నారా? జగన్ తాజా పరిస్థితిని గమనిస్తే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు జగన్లో ఈ సడన్ మార్పునకు కారణం ఏంటి? ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన అస్సలు మీడియా ముందుకు రాలేదు. ఎడిట్ చేసిన వీడియోలు మాత్రమే బయటకు వచ్చేవి. కేవలం పార్టీ నేతలు మాత్రమే మాట్లాడేవారు. అయితే ప్రస్తుతం ఆయనలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయి 3 నెలలే అవుతోంది. ఇప్పటికే 4-5 సార్లు మీడియా ముందుకొచ్చారు జగన్. గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పర్యటనకు వస్తే చుట్టూ పరదాలు కట్టేవారు. కానీ ప్రస్తుతం ఆయన వరద బాధితులను పరామర్శించడానికి బురదలో తిరుగుతున్నారు. దీంతో జగన్లో ఎంత మార్పు వచ్చిందంటూ సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ప్రభుత్వంపై విమర్శల దాడి కూడా పెంచారు. తమ నేతలపై అక్రమంగా కేసులు బుక్ చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక కూటమి నేతలకు కూడా ఇదే గతి పడుతుందంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. ఇటు పార్టీ ప్రక్షాళనపై కూడా జగన్ ఫోకస్ చేశారు. పార్టీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురికి కొత్తగా బాధ్యతలు అప్పగించారు. తాజాగా ప్రకాశం జిల్లా బాధ్యతల స్వీకరణకు బాలినేని నిరాకరించారు. వైసీపీని బాలినేని వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో జగన్ అలర్ట్ అయ్యారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష స్థాయి నుంచి ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చారు. తాజాగా చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై నేతల నుంచి అభిప్రాయం సేకరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని డిసైడ్ అయ్యారు. తన వయసు, ఇతర బాధ్యతల కారణంగా పెద్దిరెడ్డి తొలుత ఈ బాధ్యతల స్వీకరణకు మొగ్గు చూపలేదు. కానీ జగన్ చిత్తూరు జిల్లాలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. దీంతో పెద్దిరెడ్డి అంగీకరించారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుపై చర్చ జరిగింది. అయితే గోవర్ధన్ రెడ్డి తన నియోజకవర్గం సర్వేపల్లికే పరిమితమవుతున్నారని, జిల్లా గురించి పట్టించుకోవడం లేదని పలువురు నేతలు జగన్ ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లాలోని అందరూ నేతలతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఖరారు చేద్దామని జగన్ వారికి స్పష్టం చేశారు. ఇక పార్టీ ఓటమి తర్వాత పలువురు నేతలు సజ్జలపై విమర్శలు చేశారు. ఫలితాల తర్వాత సజ్జల ఇప్పటి వరకు జగన్తో సమావేశాల్లో పాల్గొనడం మినహా గతంలోలాగా పార్టీకి సంబంధించిన అంశాలపై స్పందించడం లేదు. దీంతో సజ్జలను పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటుగా సాక్షి మీడియా వ్యవహారాలను సైతం చూడాలని నిర్దేశించినట్లు తెలుస్తోంది. తానే పార్టీ నేతలతో నేరుగా టచ్లో ఉంటానని, మధ్యలో ఎవరూ ఉండరని తనను కలిసిన ముఖ్యులకు జగన్ స్పష్టం చేస్తున్నారు. దసరాలోగా అన్ని జిల్లాలకు అధ్యక్షుల నియామకం పూర్తి చేసి వరుసగా జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని ఫాలో అయ్యుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని వైసీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికైనా తమ అధినేత వాస్తవాలను గుర్తించారని, ఆయన తనను తాను మార్చుకున్నారని వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.